ప్రభుత్వానికి పట్టింపు లేదు. అధికారులదంతా అంతులేని నిర్లక్ష్యం. ఫలితంగా రైతు పరిస్థితి చాలా దయనీయంగా మారిపోయింది. తెలంగాణలో అకాల వర్షాలు అన్నదాతకు కన్నీరు మిగిల్చాయి. పండించిన పంట కళ్ల ముందే తడిసి ముద్దైపోయింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో అపార నష్టంపై పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. కాలం ముంచుకొస్తుంది. నెలలు గడిచినా కూడా వడ్లు కొనే నాదుడు లేక రైతులు అరిగోస పడుతున్న పరిస్థితి ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఉంది. ఆరుగాలం కష్టపడిన పంటను కోసి ధాన్యాన్ని కుప్పపోసి అమ్మడం మాత్రం అరిగోస పడుతున్నామని చెప్పేసి రైతులు చెప్తున్నారు. వారం 15 రోజులైనా కూడా ధాన్యం కొనే నాదుడు లేక, అటు బస్తాలు రాక, ఇటు లారీలు లేక, లోడ్లు పోక, అటు పగలు రాత్రి తేడా లేకుండా ఇటు ఉష్ణోగ్రతలు 46 డిగ్రీలలో కూడా తమ ధాన్యాన్ని కాపాడుకుంటున్నామని చెప్పేసి రైతులు చెప్తున్నారు. మనం చూస్తున్నాము మ్యాక్చర్ ఎక్కువగా ఉందని చెప్పేసి చెప్పడంతో అయితే రైతులు తాలుతోటి మిషన్లు పెట్టి వడ్లు పట్టి బస్తాలు నింపుతున్నారు. మరోవైపు ఇట ఎండకు, మరోవైపు ఇటు అరిగోస పడుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఇక్కడ కొంతమంది రైతులు ఉన్నారు. రైతులతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. అసలు ఎలాంటి ఇబ్బంది ఉంది, ఎన్ని రోజులు వచ్చి ఇక్కడ కళ్ళల్లో ఐకేపీ సెంటర్కి వచ్చినాక కూడా ఇంకా ఎన్ని రోజులు వీళ్ళు ఈ వడ్లను చేస్తున్నారో వారి మాటల్లో విందాం. సార్ చెప్పండి, ఎలా ఉంది పరిస్థితి? ఎండకు ఎండుతున్నట్టున్నారు. ఎన్ని రోజులు అవుతుంది ఇక్కడ వడ్లు తెచ్చి? ఎలాంటి పరిస్థితి? వారం అవుతుంది సార్, వారం అవుతుంది. వారం రోజుల కంచెలి బండ్లు అత్తలే ఉంటాను, భారతను అత్తంతలేవు. ఇక దానివల్ల నువ్వు ఎండ పోసుకుంటే ఇక్కడ సత్తాను ఎండకు వాడకు చాలా ఇబ్బందులు పడతాను. ఇవి అత్తలేవు. మరి కాంటా పెడతలేరు, భారతాన్ని అత్తలేవు అంటాను, లారీలు అత్తలేవు అంటాను. దీనివల్లనే ఒక ఎండ పోసుడు అవుతుంది, కుప్ప పోసుడు అవుతుంది. మధ్యలో వానలకు మెరుపులు వస్తున్నాయి కదా, మబ్బులు వస్తున్నాయి కదా. ఇప్పుడు కాలం ముంచుకొస్తుంది. కాలం ముంచుకొస్తాండే టైం దగ్గరికి వచ్చే చాలా ఇబ్బంది అనిపిస్తుంది. ఇట్లా చేసి పోయే ప్రయత్నం చేయాలి సార్ అని మొత్తుకుంటాను. వాళ్ళకి అంతే ఉంటాను, అట్నే ఉంటాను. ముచ్చట వారం రోజులు కానీ ఇన్ని ఉంటాను తెలంగాణ దాకా. ఓకే, అంటే మరి గతంలో ఎట్లా ఉండేది? తొందరతో ఇంత ఇబ్బంది కాకపోయేది సార్. ఇదివరకు అట్లా కాకపోయేది, కానీ ఈసారి అయితే చాలా ఇబ్బంది పెడతాను. కొట్టకపోతే అమ్ముతలేమంటాను, లారీలు అక్కడ గుంజుతలేమంటాను. ఇక పోయిన రోజులు మళ్ళీ వచ్చేదాకా ఉండి అవుతుంది. ఇదే చాలా ఇబ్బంది అవుతుంది. రైతులనే చాలా కష్టపెడతాను. అది మనం చూస్తున్నాము. రైతులను అయితే ఇబ్బందులు పెడుతున్నా అంటున్నారు. మరోవైపు ఇప్పటికీ రైతులు కళ్ళల్లోనే మగ్గిపోతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. మరోవైపు రైతులు అయితే అరగాలం కష్టపడిన పంట కళ్ళ ముందు ఒకవేళ అకాల వర్షాలు వస్తే కనుక కన్నీటి పర్యాంతమే తప్ప మాకు మిగిలేది ఏమీ లేదంటూ చెప్తున్నారు. ఒకవైపు దిగుబడి పెరిగిందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. కానీ ఆ పురుగు అటు మచ్చలు వచ్చి ఆ దిగుబడి తగ్గిందని రైతులు చెప్తున్నారు. ఎక్కువగా ఆ పంట పండించారు తప్ప దిగుబడి మాత్రం ఆ రైతులకు తగ్గింది. కానీ ఈ మ్యాక్చర్ పేరుతోటి, తాలు పేరుతోటి, తరుగు పేరుతోటి రైతులకు ఇబ్బందులు పెడుతున్నారు అధికారులు అనేది కూడా చెప్తున్నారు. ఇక్కడ మనం చూస్తున్నాము ఎప్పటికప్పుడు ఇటు మిషన్లతో కోతలు కోస్తున్నప్పటికీ కూడా రైతులకు ఏమీ మిగలడం లేదనేది అయితే చెప్తున్నారు. ఇటు మరోవైపు రైతులు కళ్ళల్లో ఎప్పటికప్పుడు కుప్పలు తెచ్చి పోసి అమ్ముతున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాము. ఇక్కడ రైతులు చూస్తున్నాము ఎప్పటికప్పుడు ధాన్యాన్ని కొనుగోలు చేసుకుంటున్న పరిస్థితి అయితే చూస్తున్నాము. ఇక్కడ ధాన్యాల వద్దకైతే ఇప్పుడు మనం ఇక్కడ కళ్ళల వద్ద ఉన్నాము. ఇక్కడ లోడ్లు ఎప్పటికప్పుడు పంపిస్తున్నారు. ఇక్కడ రైతులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడేద్దాము. చెప్పండి, ఎలాంటి పరిస్థితి ఉంది? పరిస్థితి ఘోరంగా ఉన్నది. రైతులకు వర్షాల వల్ల, ఈ మంటల వల్ల, ఈ పంట పొలాలకు మొత్తం ధాన్యం ఆరబోయాలంటారు, తూర్పాల పట్టాలంటారు. ఇప్పుడు రైతులు ఏం చేయాలి? ఇది ఏం పడతారు? ఇవి పట్టాలంటే కూడా అమ్మే పరిస్థితులు ఇరువాళ్ళు, మళ్ళీ భారతాన్ని కూడా ఇవ్వంటాళ్ళు. కాలం ఎండాకాలం ఎంత ఎండ కొడుతుంది. ఒక్కొక్కరు నీళ్లు నిప్పులను కూడా సత్తాళ్ళు, కాలిపోతున్నారు ఒక్కొక్కరు. భారతాన్ని ఇచ్చుడే లేదు, అయిపోతానే అంటాళ్ళు, లేవంటాళ్ళు, తెత్తలేరు. ఇప్పుడు ఇక్కడనే 3 నెలలు అవుతుంది ఇప్పటి వరకు ఇక్కడ ఉండి కళాలు. అధికారులు భారతాన్ని ఇవ్వాలి, రైతులకు అనుకున్నట్టుగా ఇక్కడ లేకుంటే వెళ్ళిపోవాలి. ఎండాకాలం దినము ఒక్కొక్కడు సస్తాండు. రైతుకు మంచి అవకాశం ఇవ్వాలి, కానీ రైతులకు కష్టం చేసుకొని బతికేటోళ్ళకు ఈ ఎండల ఈ పని చేసుకుంటూ ఉండేది. ధాన్యాన్ని కష్టపడి పండిస్తే ఇది ఏం మిగులుతలేదు.
అది మనం చూస్తున్నాము. కష్టపడి పండించిన రైతులకు ఏం మిగలడం లేదు. ఎప్పటికప్పుడు రైతులకు బారదానిచ్చి రైతులను కష్టపడకుండా కాపాడాలని చెప్పేసి అయితే ఆ రైతులు కోరుకుంటున్నారు. ధాన్యం కళ్ళల వద్ద ఉన్నటువంటి రైతులు అయితే ఆ ఎండకు ఎండుతున్నాము, అరిగోస పడుతున్నాము, వడదెబ్బతో అనేక మంది మృతి చెందుతున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 2 రోజులలోనే 36 మంది మృతి చెందిన ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. కాబట్టి ఇప్పటికైనా అధికారులు మేల్కొని ఆ రైతులను కాపాడాలని అయితే రైతులు కోరుకుంటున్న పరిస్థితి ఉంది. ఇది వరి కళ్ళల సెంటర్ల వద్ద రైతులు పడుతున్న గోస. కెమెరామెన్ విజయ్తో ప్రశాంత్, ఐ న్యూస్, వరంగల్ నుండి.